హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ చూపించాలని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నా బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. ఇంత ఉంది, చాలా ఓపిక్గా చూడండి, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో ఏదైనా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను తయారు చేసుకున్న బ్యాంగిల్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదొక సెట్ అన్నమాట. నా శారీ మీదకి మ్యాచ్ అవుతుందని బ్యాంగిల్స్, థ్రెడ్, ఈ స్టోన్స్ ఇవన్నీ తెచ్చుకొని నేనే నా హ్యాండ్స్తో తయారు చేసుకున్నాను. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. మీకు నచ్చాయో లేదో చూడండి. సో ఇది కూడా నేను తయారు చేసుకున్నదే. ఇది కూడా అంతే, నా శారీ 2 కలర్స్ అనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో నాకు శారీ ఉంది. ఈ శారీ మీదకి ఈ 2 కలర్ థ్రెడ్స్ తెచ్చేసుకొని నేనే తయారు చేసుకున్నాను. వీటిని కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. నేను బేసిక్గా మ్యాచింగ్స్ ఏం వాడానండి, కాకపోతే మ్యారేజ్ టైంలో అన్ని మ్యాచింగ్స్ వేసుకుంటాను కాబట్టి అలా మ్యాచింగ్స్ తీసుకున్నాను. నేను ఏది దొరికితే అదే తీసుకుంటాను, మ్యాచింగ్స్ ఏం వాడను. నేను మీకు ఒక మెమరబుల్ గిఫ్ట్ ఒకటి చూపిస్తాను, చూడండి. సో ఈ బ్యాంగిల్స్ చూడండి, కొన్నే ఓపెన్ చేశాను, ఇంకా ఇది సీల్ కూడా తీయలేదు. ఇవి చూడండి, ఈ బ్యాంగిల్స్ ఒకటి అండ్ ఈ బ్యాంగిల్స్ ఒకటి. ఈ రెండింటికి ఒక స్టోరీ ఉందండి. మా వారు పెళ్ళికి ముందు అంటే మా ఎంగేజ్మెంట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ 2 బ్యాంగిల్ సెట్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నాకైతే చాలా మెమరబుల్ ఇవి. ఇప్పటి వరకు అయితే ఇవి వేసుకున్నాను ఒకసారి, ఇవి కొన్నే వాడాను, ఇంకా కొన్ని ఉన్నాయి. మ్యాచింగ్ శారీ ఉంది, శారీ మీదకి వేసుకున్నాను, చూస్తున్నాను. నాకైతే చాలా నచ్చాయి. బేసిక్గా అబ్బాయిలకి ఏం గిఫ్ట్లు ఇవ్వాలో తెలియక ఇస్తుంటారు కదా. సో ఇదైతే నా ఎంగేజ్మెంట్ రోజు నాకు వచ్చిన బ్యాంగిల్స్, మా వారు ఇచ్చారు. ఇంకా ఈ బ్యాంగిల్స్, ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా ఒకటి ఉంది. మా బ్రదర్ ఫస్ట్ టైం నాకు బ్యాంగిల్స్ కొనిచ్చారు. తను చార్మినార్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర నా కోసం ఈ బ్యాంగిల్స్ పట్టుకొచ్చారు. ఇవి కూడా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి ఇవి 2 సెట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, కాదండి, ఇదంతా ఒకటే సెట్. ఇవన్నీ చల్ల చెదరికి పడిపోతున్నాయి అని చెప్పేసి నేనే దారంతో కట్టేశాను. ఇవి మొత్తం హాఫ్ శారీ మీదకి వేసుకునే బ్యాంగిల్స్ అండి. నా ఎంగేజ్మెంట్ హాఫ్ శారీకి దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి. చాలా పెద్ద సెట్ వచ్చేసింది, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ బ్యాంగిల్స్, చాలా బాగుంటాయి. ఈ దారాలు ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే ఇవి బాక్స్లో పెట్టేసిన త్వరగా ఎత్తుకోవాలంటే అన్ని బ్యాంగిల్స్ కనిపించవు కదా. సో దానికోసమని నేను వీటన్నిటిని థ్రెడ్ సెట్స్ వైజ్గా డివైడ్ చేసుకొని దానికి థ్రెడ్ పెట్టేశాను. ఈ కలర్ బ్యాంగిల్స్ కూడా, దీనికి కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉందండి. సో ఆ బ్యాంగిల్స్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. నా శ్రీమంతమయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని బ్యాంగిల్స్ అక్కడ వదిలేసి వచ్చాను. ఇవి అవి పింక్ కలర్ బ్యాంగిల్స్ 2 కలిపి, ఇవి కూడా మా వారు కొనిపించినవే. మ్యారేజ్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దగ్గర నాకు ఈ బ్యాంగిల్స్ కొనిపించారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇవి, ఇందాక చూపించిన బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొనిపించిన ఫస్ట్ బ్యాంగిల్స్ ఇవి. ఇవి కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ సెట్స్ వైజ్గా డివైడ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఈ కలర్ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి కూడా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్సే. ఇవి కూడా మా వారే కొనిపించారు. ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర కొనిపించారు ఈ బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ కూడా ఇంచుమించు అదే కలర్లో ఉన్నాయి.
కానీ ఇది మా ఫ్రెండ్ పెట్టిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్తే పెడతారు కదా, జాకెట్ ముక్క, పువ్వులు అవన్నీ పెడతారు కదా, వాటితో పాటు నాకు ఈ బ్యాంగిల్స్ నా ఫ్రెండ్ పెట్టింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పటివరకైతే వేసుకోలేదు, వేసుకోవాలి. ఇంకా ఇవి కొన్ని చెల్లా చెదురుకు పడిపోయి ఉన్నాయండి. మొన్న శ్రీమంతం అయిన తర్వాతకి సర్దే ఓపికలకి అలాగే పడేసాను. చూస్తూ ఉండండి ఎన్ని బ్యాంగిల్స్ వస్తున్నాయో బయటికి. ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నా కానీ మనం వేసుకోం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి రెండు వేసుకుంటూ ఉంటాం. ఈ 2 బ్యాంగిల్స్ కాంబినేషన్ అండి, 2 కలర్స్ కాంబినేషన్లో శారీ ఉంది. మ్యారేజ్ అప్పుడే పసుపు కుంకం శారీ సంథింగ్ అంటారు కదా, ఆ శారీ మీదకి మ్యారేజ్ అప్పుడే బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఈ 2 కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంది కూడా. ఇది నిమ్మపచ్చ అంటారు కదా, ఆ కలరు బాగున్నాయి. ఈ బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇవి 2 కలిపి ఒకటే సెట్. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి కూడా మా వారు కొనిపెట్టిన బ్యాంగిల్స్. ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్లోనే పంపించారు ఇవి కూడా. ఇంతవరకు ఇవన్నీ సెట్ చేయలేదు, సెట్ చేసుకోవాలి. ఇంతవరకు ఇవి కూడా మా వారే కనిపించారు. ఆఫ్టర్ మ్యారేజ్ చార్మినార్ దగ్గర ఇవి అంటే గ్రీన్ కలర్ 2 కలర్స్ కూడా తీసుకున్నాం. థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, మధ్యలో ఉన్నవి థ్రెడ్ బ్యాంగిల్స్. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా. డబ్బా ఎందుకు చేసేస్తున్నాను అంటే మా పాప పడుకుంది, మా పాప లేస్తే మళ్ళీ వీడియో చేయనివ్వదు, సో అందుకోసం చేసేస్తున్నా. ఈ బ్యాంగిల్స్ చూడండి, శ్రీమంతం రోజు మా తోటి కోడలు తెచ్చారు నాకు ఈ బ్యాంగిల్స్. అంటే మా అక్క అనమాట. మా అక్క శారీ పెట్టారు, ఈ కలర్ శారీ పెట్టారు, ఆ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి తీసుకొచ్చారు. నా దగ్గర ఈ బ్యాంగిల్స్ ఉన్నాయండి, ఇవి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ అంటే మధ్యలో సెంటర్లో వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను. చిక్కుబడిపోయిందండి, వచ్చేసింది. ఉంది కదా, అప్పుడు తీసుకున్నాను. ఇవి ఇలా సైడ్కి వేసుకున్నా బాగుంటాయి. ఇలా సైడ్ బ్యాంగిల్స్ లాగైనా వేసుకోవచ్చు, కాకపోతే శారీస్కి పడితే జాగ్రత్తగా వేసుకోవాలి. పెళ్ళప్పుడు కొంచెం లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇవి. అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నాయి. వేసుకున్నాను, పెళ్ళిలో వేసుకున్నాను, తర్వాత ఇంకెప్పుడు వేసుకోలేదు. వేసుకోవచ్చు ఎప్పుడైనా బ్రాస్లెట్ బ్యాంగిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు, బాగున్నాయి. ఇవన్నీ నా శ్రీమంతం గాజులు అండి. చాలా ఉంది కలెక్షన్, చాలా అంటే చాలా. శ్రీమంతానికి వేస్తారు కదా, ఇవన్నీ గ్రీన్ కలర్ ఇలా బాగుంటాయండి. మొత్తం ఒకే కలర్ బ్యాంగిల్స్. ఇలా ప్లెయిన్లో కూడా నాకు చాలా ఇష్టం, ప్లెయిన్లో వేసుకోవడం, కానీ ఇప్పటివరకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే వేసుకోలేదు. ఈ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది, గాజు పచ్చ సంథింగ్ అంటారు కదా, ఆ గ్రీన్ కలర్. శ్రీమంతానికి మా అమ్మ వాళ్ళు తెచ్చారు ఈ గ్రీన్ కలర్ అన్న, దీని కాంబినేషన్ రెడ్ కలర్. నా శారీ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి, అయినా కాకపోయినా కానీ శ్రీమంతం ఏదైనా శుభకార్యం అంటే మ్యాక్సిమం గ్రీన్ రెడ్ ఇవే తీసుకొస్తారు కాబట్టి మా మమ్మీ వాళ్ళైతే ఈ కలర్ అన్న రెడ్ కలర్ తీసుకొచ్చారు. ఇవి ఇన్ని ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. ఇలా గ్రీన్ కలర్ చూపించాను కదా, వాటి కాంబినేషన్ వచ్చేసి ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి. చాలా ఉన్నాయి బ్యాంగిల్స్. ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నా నువ్వు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నావు ఏంటని చెప్పేసి అడగొచ్చు. ఇప్పుడు నాకు పాప ఉందండి, ఆ పాపకి ఈ బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని ఆమెను ఎత్తుకుంటా ఉంటే అప్పుడప్పుడు చిట్లుతూ ఉంటాయి కదా, తనకి కోసుకుపోతుంది ఏమన్నా భయంతో ఓన్లీ సింగిల్ బ్యాంగిల్తో ఉంటున్నాను. ఇవి ఇందాక చూపించిన గ్రీన్ కలర్ బ్యాంగిల్స్కి కాంబినేషన్ రెడ్ కలర్ బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా ఉన్నాయి, పెద్ద సెట్సే. 5 డజన్స్, 3 కానీ 5 కానీ అట్లా తీసుకొస్తారు కదా శ్రీమంతం టైంలో, అట్లా నాకు 5 డజన్స్ తీసుకొచ్చారు. అందుట్లో ఇవి రెడ్, ఇందాక చూపించినవి గ్రీన్. ఇవి ఎప్పటికో అండి బ్యాంగిల్స్, ఇప్పుడు అయితే కాదు. కానీ ఎందుకు ఇలా దాచుకున్నాను అంటే వీటికి ఇంకా ఉన్నాయి, చూపిస్తాను అండి సైడ్ బ్యాంగిల్స్.
కదా, ఇవన్నీ ఒకటే సెట్. ఎందుకు ఇంకా దాచుకున్నానంటే ఇవి మా గ్రాండ్ ఫాదర్ అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ నాకు ఎప్పుడో తీసుకొచ్చారండి బ్యాంగిల్స్. తనంత ప్రేమగా తీసుకొచ్చారు కదా అని వాటిని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వేసుకున్న రోజులు వేసుకున్నాను, ఇప్పటికీ కూడా బాగున్నాయి చూడండి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఇప్పటికీ కూడా బాగున్నాయి. కానీ ఇంకా ఇప్పుడు పాపతో ప్రెగ్నెన్సీ అప్పుడు బాగా వేసుకున్నాను బ్యాంగిల్స్. పాప గుట్టకైతే అంతగా ఏమి వేసుకోవట్లేదు, తనకి ఎక్కడ గుచ్చుకుంటాయో అన్న భయంతో. సో ఈ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. ఏదైనా మ్యాచింగ్ శారీ ఉంటే దానికి ట్రై చేయాలి. ఇవైతే మా గ్రాండ్ ఫాదర్ తీసుకున్న బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు కానీ అలాగే ఉన్నాయి, కొత్తగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మెరుపులు కూడా ఇంకా తగ్గలేదు, చాలా బాగున్నాయి. ఇంకా ఇది ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ప్రధానం రోజు అంటే పెళ్లి రోజు ప్రధానం చేస్తారు కదా, ప్రధానం రోజు ఆడపిల్లని తీసుకెళ్ళడానికి అంటే మనల్ని పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి ఆడబిడ్డ వస్తుంది కదా, మా ఆడబిడ్డ వేశారు ఈ బ్యాంగిల్స్ ప్రధానం రోజు. ఇవి కూడా ఎలాగే ఉన్నాయి సెట్, అంటే కొంచెం లూజ్ వచ్చాయి. సో అవి కొంచెం నేను లావ్ అయ్యాక వేసుకుందామని అలాగే దాసి ఉంచాను. నేను ఎప్పుడు లావ్ అవుతానో ఎప్పుడు వేసుకుంటానో తెలియదు, అలాగే దాసేసి ఉంచాను. ఇవి కూడా అదే ఆ సెట్ అనమాట, ఇది మా ఆడబిడ్డ పెట్టిన సెట్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి బ్యాంగిల్స్. మ్యాక్సిమం నేను పడేయను బ్యాంగిల్స్, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేయడం నాకు ఇష్టం ఉండదు. అట్లాగే ఉంచేస్తాను, నేను వేసుకున్నా వేసుకోకపోయాను. ఇవి కూడా నా పెళ్లి బ్యాంగిల్స్ అండి, అంటే సైడ్స్ వేసుకుందామని చెప్పేసి పెళ్లిలో తీసుకున్నాను. ముత్యాలు ముత్యాలు ఉంటాయి కదా, బాగుంటాయి అని చెప్పేసి పెళ్లిలో తీసుకున్నాను. కొంచెం పాడైపోయాయి. 1.5 year అవుతుంది మ్యారేజ్ అయిపోయి. పెళ్ళైన కొత్తలో చాలా రోజుల వరకు తీయరు కదా బ్యాంగిల్స్, ఇవి అలాగే ఉంచేసుకున్నాను. ఈ పూసలు కొంచెం పాడైపోయాయి కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీషోలోనే ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చాయి. వీలుంటే ట్రై చేయండి మీరు కూడా. ముత్యాల్లా ఉన్నాయి పూసలు, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఇప్పుడైతే కొంచెం పాడైపోయాయి, మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను నేను కంపల్సరీ వీటిని. ఇది కలెక్షన్. ఈ స్టాండ్ ఉంది, ఈ స్టాండ్ సరిపోక ఇలాంటి బాక్సులు రెండు సరిపోక దీనిలో కూడా పెట్టేశాను. ఇంకెప్పుడైనా బ్యాంగిల్స్ అని అడిగితే నన్ను కొట్టేస్తారు కూడా వాళ్ళు. సో ఇవి వచ్చేసి రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను, ఆ శారీ మ్యాచింగ్ ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవాలనిపించేసి ఇలా ప్లెయిన్ తీసుకున్నాను. లైట్ ఇంకా కనిపిస్తుంది తెలీదు, ఇలా ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్, ఇలా ఇష్టం నాకు బ్యాంగిల్స్ తీసుకోవడం. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, రీసెంట్గా తీసుకున్న శారీ మీదకి తీసుకున్నాను. ఇవి కూడా శ్రీమంతం బ్యాంగిల్స్ అండి. అంటే శ్రీమంతానికి మనం అందరినీ పిలుస్తాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు బ్లౌజ్ పీస్ ఒకటి, బ్యాంగిల్స్ ఒకటి అలా పెడతారు కదా, వాళ్ళు పెట్టిన బ్యాంగిల్స్ ఇవి. ఇవి 2 సెట్స్ కూడా శ్రీమంతం బ్యాంగిల్స్. ఇవి అంతకుముందే ఎప్పుడవో బ్యాంగిల్స్, ఇవి 2 అయితే శ్రీమంతం బ్యాంగిల్స్. ఎక్కడి అక్కడ పెట్టేసుకోకపోతే మళ్ళీ తర్వాతకు సర్దుకోలేం. సో ఇవైతే పెళ్ళికి ముందు నేను చేయించుకున్నాను బ్యాంగిల్స్. ఇవి అంటే మన సైజు ఇచ్చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ఇలా అన్ని స్టోన్స్ మస్తు షైన్ అవుతూ ఉంటాయి. నైట్ టైం వేసుకుంటే సింగిల్ బ్యాంగిల్ చాలా బాగుంటుంది, ఏదైనా పార్టీ వేర్ కానీ అలాగా మొత్తం స్టోన్స్తో చేసేసి ఇలా ఇచ్చారు. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా వాళ్ళు డెడికేటెడ్గా చేసినట్లున్నారు వర్క్. చాలా అంటే చాలా బాగుంది. 2 types ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారు, 2 కలర్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. అప్పటి నుంచి దాచుకుని వేసుకుని యూజ్ చేస్తూనే ఉన్నాను, అయినా కానీ స్టిల్ కలర్ చేంజ్ అవ్వలేదు. చేంజ్ ఒక 3 years అయ్యి ఉంటుంది, వేసుకుంటూనే ఉన్నాను నేను. కలర్ అయితే చేంజ్ అవ్వలేదు, స్టోన్స్ కూడా ఎక్కడా పోలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇవి కూడా శ్రీమంతం బ్యాంగిల్స్ అండి. శ్రీమంతానికి మా పిన్ని వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు తెచ్చిన బ్యాంగిల్స్ ఇవి. మా పాపలు వేస్తుంది, వాళ్ళు తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఇవి అయితే చాలా ఉన్నాయి. సో మీకు ఒక క్యూట్ బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి. ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి మా పాప బ్యాంగిల్స్.
ఇంత చిన్ని చిన్ని చెయ్యి, ఇంకో చూడండి ఎంత చిన్న చిన్నగా ఉందో. ఈ బ్యాంగిల్స్ కూడా మా పాపకి జారిపోతున్నాయి. చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. 3rd మంత్లో మేనమామలు మేనత్తలు వేస్తారు కదా ఆ బ్యాంగిల్స్. మొన్న 3rd మంత్కి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు వేశారనమాట. కొన్ని తన చేతికున్నాయి, మిగతా కొన్ని ఇలా తీసాను. అన్నీ ఉంచుకోరు కదా, సో కొన్ని తన చేతికి ఉంచేసి కొన్ని తీసాను. ఇవైతే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇంత పెద్ద సెట్ ఉందంటే. ఇంకొక చూపించడం మర్చిపోయాను. ఈ బ్యాంగిల్స్ నా ఫేవరెట్ అన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా సెట్ బ్యాంగిల్స్ అండి. అంటే సైడ్కి మామూలుగా వేసుకోవచ్చు, సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా మావారే కొనిచ్చారు, హైదరాబాద్లో కొనిచ్చారు. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇవి. సైడ్స్కి సైడ్ ఏ సెట్స్కి అయినా సరే చూపిస్తాను చూడండి. ఏ సెట్స్కి అయినా సరే సైడ్కి చాలా బాగుంటాయి. ఇవే చూడండి, సపోజ్ ఇలా వేసేసుకోవచ్చు. నార్మల్ బ్యాంగిల్స్ కూడా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఈ బ్యాంగిల్స్ వల్ల. నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా ఇష్టం, సైడ్ బ్యాంగిల్స్. నేను ఏ బ్యాంగిల్స్ వేసుకున్నా వాటికి సైడ్ ఖచ్చితంగా వేసుకుంటాను. దీంట్లో మల్టీ కలర్ స్టోన్స్ ఉండడం వల్ల దేనికైనా వేసేసుకోవచ్చు, ఏ కలర్ బ్యాంగిల్స్కైనా వేసేసుకోవచ్చు. సో మొత్తానికి ఇదైతే నా బ్యాంగిల్ కలెక్షన్. ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నా కానీ అంతగా వేసుకోమండి, కాకపోతే నాకు చాలా ఇష్టం బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా ఇష్టం. సో మేము ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా మాకు ఒక ఐడియా ఇస్తే మేము చేస్తాం. కంపల్సరీ చేస్తాను, కంపల్సరీ ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి.